నమస్కారం. ప్రయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్టనష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ఎప్పటిలాగానే కార్యక్రమాన్ని ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీతో చెప్పుకొని కార్యక్రమానికి వెళ్దాం. ఒక ఊర్లో యువకుడు ఉన్నాడు. అతనికి తల్లిదండ్రులు ఉన్నారు. నిదానంగా యువకుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేస్తారు. భార్య వస్తుంది. కుటుంబం సాఫీగా జరుగుతుంది. అందమైన కుటుంబం, బాగుంది. ఏ లోటు లేకుండా అన్నీ జరుగుతున్నాయి. సడన్గా ఒకరోజు అతని తల్లి చనిపోతుంది. తల్లి చనిపోతే బాధపడతారు. అంతా అయింది. తర్వాత ఒక నెల రోజులు గడిచిపోయిన తర్వాత కొడుకు తండ్రితో అంటాడు, నాన్న, కోడలికి ఇబ్బంది అయిపోతుంది. నా భార్యకి అమ్మ ఉన్నప్పుడు మొత్తం అమ్మ పనులన్నీ చేసేది. ఇప్పుడేమో ఇంటి పని అంతా తనే చేయాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉంది. తనతో కావట్లేదు. పైపెచ్చి మీరు ముందు కూర్చొని ఉంటే ట్రెడిషనల్గా ఉండాల్సి వస్తుంది. ఆ చీర కట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ కష్టం అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. సో తనకి ఎక్కడ ఫ్రీనెస్ అనేది లేదు. పని చేయలేకపోతుంది. మీరు ఏమనుకోకుండా ఈ కార్ గ్యారేజ్ కింద ఉంది కదా, మీరు అందులో ఉంటే కంఫర్ట్గా ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఒకరికొకరు ఎదురుపడరు. అవసరమైనప్పుడు కలుసుకుంటాం, బాగుంటుంది. లేకపోతే రోజు ఇబ్బందితో నడవాల్సి వస్తుంది. ఒకరికొకరు ఎదురుపడినా కష్టం అవుతుంది. అన్నీ రెడీ అయ్యి చేయాల్సి వస్తుంది. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది నాన్నగారు, మీరు అర్థం చేసుకోండి. మీరు కింద కార్ గ్యారేజ్లో ఉంటే బాగుంటుంది. తండ్రి గట్టిగా గొడవ చేస్తాడని కొడుకు అనుకున్నాడు. ఏమీ గొడవ చేయలేదు. గట్టిగా ఏమీ అరవలేదు. దాందే ఉంది నాయన, పర్వాలేదు అని చెప్పి గ్యారేజ్ తాళాలు తీసుకొని కిందకి వెళ్ళిపోతాడు. కిందకి వెళ్ళి అలా ఉంటాడు. 15 రోజుల తర్వాత తండ్రి మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి పైకి వచ్చి కొడుకు తలుపు కొడతాడు. టక్ టక్ టక్. భార్య చూస్తుంది, మీ నాన్న వచ్చాడు, ఏదో గొడవ చేస్తాడు, కామ్గా వెళ్ళిపోయాడు. మొన్న ఇప్పుడు ఆలోచించుకున్నట్టున్నాడు, కొట్లాటకు వచ్చినట్టున్నాడు, గొడవ చేస్తాడు, ఎలా ఎదుర్కొంటావేంటో అంటే చూద్దాం, ఏం మాట్లాడతాడో మాట్లాడి అని కొడుకు వచ్చి తలుపు తీస్తాడు. తలుపు తీస్తే తండ్రి వచ్చి, నాన్న, ఇలా అమ్మకి ఇలా జరిగింది, ఇంకా దుఃఖంలోంచి మనం పూర్తిగా తేరుకోలేదు, నువ్వు ఇవన్నీ చేస్తూ అలసిపోయావు, కోడలకి ఇప్పుడిప్పుడే కొత్త సంసారం, ఏమి ఇబ్బంది, ఏమీ అర్థం కావట్లేదు, మీరు అలా కొన్ని రోజులు విహారయాత్రకు వెళ్ళిరండి, ఇదిగో విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన టికెట్స్ తెచ్చిపెట్టాను, ఓ 15 రోజులు మీరు చక్కగా విదేశాలు తిరిగిరండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అన్నీ చదువుకుంటాయి అని చెప్తాడు. చెప్పేసి ఆ టికెట్స్ అవి ఇచ్చి రూమ్ బుకింగ్స్, ఎయిర్ టికెట్స్ అన్నీ బుక్ చేసి అన్నీ మొత్తం ప్యాకేజ్ 15 days ప్యాకేజ్ కొడుకు ఇచ్చి కిందకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడు భర్త కొడుకు, చూడు మా నాన్న ఎంత మంచివాడో, మనం ఏదో అనుకున్నాం, వచ్చి గొడవ పెడతాడు అనుకున్నాం, వచ్చి చక్కగా మనం ఓ 15 రోజులు ఎంజాయ్ చేయడానికి కావాల్సిన టికెట్స్ అన్నీ మనకి ఇచ్చి, రూమ్ టికెట్స్ కావచ్చు, బస్సు అన్నీ మొత్తం A to Z ప్యాకేజ్ బుక్ చేసాడు, ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేసేసాడు, విదేశాలు వెళ్ళి రమ్మన్నాడు అని చెప్పేసి, ఎంత మంచివాడు మన అంటే, అవును మామగారు చాలా మంచివాడు. సరే మొత్తం ఆ రోజు వచ్చింది. మొత్తానికి వీళ్ళు ప్రయాణం అయ్యారు, విదేశాలకు వెళ్ళారు, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కట్ చేస్తే ఇక్కడ తండ్రి ఒక 6 కోట్ల రూపాయలు ఖరీదు చేసే పెద్ద ఇల్లు అది, దాన్ని ఇమీడియట్గా క్యాష్ ఇచ్చి పర్చేజ్ చేసేవాడు ఎవడున్నాడని చూసి 4 కోట్ల రూపాయలకి అమ్మేస్తాడు. ఇమీడియట్గా 4 crores ఆ ఇల్లు అమ్మేసి ఆ 4 కోట్లు తీసుకొని తనకు నచ్చిన ఒక మంచి ఇల్లు కొనుక్కుంటాడు. అందులో ఉంటున్నాడు. కొడుకు కోడలు ఊరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఇల్లు తాళం వేసి ఉంటుంది. ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఎవరు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, తాళం ఎందుకు వేస్తుంది ఏంటని అది అంటే, లేదు ఇది మీ ఇల్లు కాదు, మా సారు ఇక్కడ నన్ను కూర్చోబెట్టాడు, వేరే వాళ్ళకి అమ్మేశాడు, మీ నాన్నగారు నువ్వు వస్తే ఫోన్ చేయించమన్నారు, నువ్వు చేయించడం ఏంటి, నేనే చేస్తాను, ఫోన్ చేస్తే మీ ఫోన్ కలవదు, ఆయన నెంబర్ మారిపోయింది, నా దగ్గర ఆయన నెంబర్ ఉంది, నాకు ఫోన్ చేసి నీతో మాట్లాడించమన్నారు అని చెప్పి ఫోన్ చేసి తండ్రికి కలిపి కొడుకు ఇస్తాడు మాట్లాడమని. అప్పుడు నాయన నువ్వేం కంగారు పడకు, అది నా ఇల్లు, నేను అమ్మేశాను, నాకు కావాల్సిన మంచి ఇల్లు కొనుక్కున్నాను, మీ ఇద్దరు టెన్షన్ పడకండి, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, ఇగో ఈ ఇంటి తాళం, ఓ సంవత్సరం
అద్దె నేను కట్టేశాను, అద్దెల్లు వేరే చోట, అది ఎక్కడో చూపిస్తాడు, మీరు వెళ్ళి అందులో ఉండండి, ఓ సంవత్సరం కట్టక్కర్లా, ఈరోజు ఈ సంవత్సరం నిలబడు, నీకు నువ్వు సంపాదించుకో, నన్ను డిస్టర్బ్ చేయకు, మీరు హ్యాపీగా ఉండండి, నేను నా ఇంట్లో హ్యాపీగా ఉంటాను, నాకు ఒకటి నేను కొనుక్కున్నాను. సరే ఎక్కడన్నానంటే ఎక్కడోలే, మీరు హ్యాపీగా ఉండండి, నేను హ్యాపీగా ఉన్నాను, తాళం ఇచ్చేసి వెళ్ళిపోతారు. కట్ చేస్తే తల్లిదండ్రులతో సఖ్యతగా ఉంటే వాళ్ళే మీతో సఖ్యతగా ఉంటారు. వాళ్ళకి మంచి చేయాలని మీరు కోరుకుంటే మీరు మీ పిల్లలు మంచిగా ఉంటారు. తల్లిదండ్రులనే బాధ పెట్టాలని చూస్తే ఖచ్చితంగా మీ పిల్లల చేతిలో మీరు బాధపడతారు. కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖం, లేనిపోని వాటి కోసం చూస్తే దుఃఖమే మిగులుతుంది. గురుగారు ఎప్పట్లాగానే స్టోరీ చాలా బాగుంది. అండ్ అలాగే అంటే కొంతమంది భగవంతుడిని అవి కావాలి ఇవి కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అసలు భగవంతుడు అలా కోరుకున్నప్పుడు అడిగినవన్నీ ఇచ్చేస్తాడా? అప్పుడు మనం పని ఎందుకు చేస్తాం? భగవంతుడు ఏం చేస్తాడంటే, ఎస్ మనం ఏదన్నా కోరుకుంటే అవన్నీ ఇచ్చేస్తే పని చేయడం మర్చిపోతాం, సోమరులుగా తయారవుతాం. ఒక అతను భగవంతుడిని అలాగే అనుకున్నాడంట, కోరుకున్నాడు, తండ్రి నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, నాకు మంచి డబ్బు ఇవ్వు, అందమైన జీవితాన్ని ఇవ్వు, బాగా డబ్బు సంపాదించి మంచి మంచి కోటీశ్వరుడే అవ్వాలి, అలాగే ఒక మంచి భార్య, అందమైన భార్య రావాలి, ఇవన్నీ ఇవ్వని అడిగాడంట. సరే ఎంతకాలానికి అవి అవ్వలేదు. ఒకరోజు ఒక మిఠాయి వర్తకుడు దీనికి ఎదురవుతాడు. నీతో కలిపి నేను మిఠాయి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, నాతో నువ్వు వాటా కలుస్తావా అని అడిగాడు. నీతో వాటా కలిస్తే నేను కోటీశ్వరుడిని ఎందుకు అవుతాను, బికాన్ అవుతాను, నీతో కలవను, నీతో నాకు అక్కర్లేదని వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళాక ఒక బెంచ్ ఉంటుంది, ఆ బెంచ్ మీద కూర్చుంటాడు. బెంచ్ మీద కూర్చుంటే ఒక అమ్మాయి వస్తుంది, అందమైన అమ్మాయి వచ్చి మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అంటే, నేను ఎలా ఉంటే నీకెందుకు, ఏం చేస్తే నీకెందుకు, నీ పన్ను చూసుకో అంటాడు. వెళ్ళిపోతాడు. తర్వాత చికాకు వచ్చి రాత్రి పడుకునే టైంలో అనుకుంటాడు, భగవంతుడు ఏదడిగినా ఇవ్వడు, ఇంత కష్టం తప్ప సుఖం అనేది లేకుండా చేశాడు, ఆయన ఉన్నాడంటారు, ఏమున్నాడు అనుకొని పడుకుంటే రాత్రి నిద్రలో దేవుడు వస్తాడు. ఏమిటి నీకేమి ఇవ్వలేదంటావు, నువ్వు ఎదగడానికి ఒక వ్యాపారాన్ని ముందుకు పంపించాను మిఠాయి వర్తకుడు, అతన్ని ఎందుకు పంపించానంటే అతను వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నాడు, అతనికి వాళ్ళ తాతల నాటి ఆస్తి కలిసింది, ఎన్నో శాఖలుగా అది పెడదామనుకుంటున్నాడు వ్యాపారాన్ని, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ కోసం అతను చూస్తున్నాడు, మీ ఇద్దరికి ఎదురుపరిచాను, నువ్వు అతనితో కలిస్తే బాగా వ్యాపారం చేయగలవు, అందుకనే నీకు అవకాశం ఇచ్చాను. రెండోసారి ఒక అమ్మాయి వచ్చి నీ పక్కన కూర్చుంది, బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని అడిగితే నేను ఎలా ఉంటే నీకెందుకని చెప్పాను. సో భగవంతుడు అంటే నేను ఎప్పుడూ కూడా నువ్వు అడిగినవన్నీ ఇవ్వను, నీకు అవకాశాలు మాత్రమే ఇస్తాను, అవకాశాలను అందిపుచ్చుకుంటే నువ్వు అనుకున్న ప్లేస్కి వెళ్ళగలుగుతావు, అంతేగాని అన్నీ నేను నీకు ఇచ్చేస్తే నువ్వు సోమరిపోతూ అవుతావు. భగవంతుడు ఎప్పుడూ కూడా అవకాశాలు మాత్రమే కలగజేస్తాడు, అవి అందిపుచ్చుకోకపోతే మనం వెనకబడిపోతాం. గురుగారు ఒక కాలర్ ఉన్నారు, జమున గారు. హలో నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. శివాయ నమః. అమ్మ ఎలా ఉన్నారు? సార్ మా అమ్మాయి గురించి అడగాలి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ డేట్ ఆఫ్ బర్త్ 2000 సంవత్సరం సార్. అమ్మా 2000 సార్, 2000 సంవత్సరం, 2000 డిసెంబర్ సార్, డిసెంబర్ 28 సార్, 28 డిసెంబర్ సార్, సాయంకాలం సార్. అమ్మ థర్స్డే బేస్తవారం పుట్టినట్టు తెలుసా, గురువారం నాడు. సార్ గురువారం. ఎవరిదమ్మా? అమ్మాయి సార్, మా కూతురు సార్. ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి. అమ్మాయి ఏం చేస్తోందమ్మా? అమ్మాయి ఏం లేదు సార్, జాబ్ కోసం ట్రై చేస్తాను, సింహరాశి. ఎక్కడ దొరకలేదు సార్ జాబ్ కోసం. ఏం చదువుకుందమ్మా అమ్మాయి? అమ్మాయి డిగ్రీ అయిపోయింది సార్, ఇది ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇంజనీరింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్, ఇంజనీర్ కోర్స్ కంప్లీట్ అయింది సార్. వెరీ నైస్. అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అమ్మా. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ. ఈ ద్వాదశముఖి అంటే 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం అంటే ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే మనం చేసే పనికి ఇది తోడైతే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. అందులో
ఈ శ్రావణ మాసం ఈశ్వరుడికి ఇష్టమైన మాసాల్లో ఇది ఒకటి. మనం జనరల్గా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం అనుకుంటాం. కానీ అది ఈశ్వరుడికి ఇష్టమైన మాసాల్లో కార్తీకం ఒకటి, శ్రావణం ఒకటి. ఎందుకంటే ఈ మాసంలోనే సతీదేవిని కోల్పోయి, అంటే సతీదేవిని కోల్పోయిన తర్వాత ఈశ్వరుడు మళ్ళీ శ్రావణ మాసంలో పార్వతీదేవి ఈశ్వరుడు కోసం, తన భర్త కోసం తపస్సు చేసి ఆయన్ని సాధించుకుంటుంది. అందుకనే తన భార్య మళ్ళీ పార్వతి రూపంలో ఆగస్టు అంటే ఈ శ్రావణ మాసంలో తిరిగి తన దగ్గరికి వచ్చింది కాబట్టి శ్రావణం అంటే ఈశ్వరుడికి ఇష్టం. అలాగే ఇదే శ్రావణ మాసంలో ఆయన ఆలాహలాన్ని సేవించినప్పుడు సృష్టి అంటే మొత్తం సమస్త జగత్తు కోసం అలాహలం బయటికి వెళ్ళకూడదు అని దాన్ని ఆయన కంఠంలో నిక్షిప్తం చేసినప్పుడు, ఆయన అది తీసుకున్నప్పుడు ఆ వేడికి ఆయన ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రకృతి ఏం చేయాలో తెలియక వర్షిస్తుంది, ఆయన మీద అభిషేకం చేస్తుంది. ఈ శ్రావణ మాసంలో వర్షాలు, అందుకే ఈశ్వరుడు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి ప్రకృతి ఆయన మీద వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది ఆయన చల్లబడ్డం కోసం. ఈ మాసంలో వర్షాలు పడతాయి, అందుకనే ఈ మాసం ఈశ్వరుడికి ఇష్టం. అలాగే బిల్వపత్రాలు పుట్టింది ఈ మాసంలోనే, లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఈ మాసంలోనే, ఈశ్వరుడు లక్ష్మీదేవికి కుబేరుడికి ఐశ్వర్యాన్ని నొసిగింది ఈ మాసంలోనే. అందుకని ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో రుద్రాక్ష ధారణ అది ద్విగుణీకృతం, అంటే రెండింతల ఫలితం వస్తుంది అని చెప్తారు. కాబట్టి మనం చేస్తున్న పనికి తోడైతే, దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాలర్ ఉన్నారు, రాధాకృష్ణ గారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. రాధాకృష్ణ గారు. ఓం నమ శివాయ గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీ మోటివేషన్ స్టోరీస్ చాలా బాగుంటాయి సార్, చాలా బాగుంటున్నాయి. మేము చాలా ఇన్స్పైర్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది, మంచిగా చెప్తున్నారు సార్ మోటివేషన్ స్టోరీస్. థ్యాంక్ యూ. అయితే నా గురించి సార్, జూలై 17, 83 గురువు గారు. 17 జూలై 83 మధ్యాహ్నం 11 గంటలకి. ఏం చేస్తున్నారండి సార్ నాది బుక్ స్టాల్ సార్, బాపట్ల బుక్ స్టాల్ సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? సండే? అవును సండే సార్, ఆదివారం సార్. ఎంతమంది పిల్లలండి? ఒక పాప సార్. ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది తులారాశి. మీరు వేసుకోవడానికి ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము. శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. ఎలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము మీకు ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు మరో కాలర్ ఉన్నారు, రాజ్ కుమార్ గారు. హలో హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. రాజ్ కుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? బాగున్నాను పంతులు గారు. చెప్పండి. నాకు ఉద్యోగం గురించి అని ఖాళీ పంతులు గారు. నాకు కూడా ఏమండి? ఉద్యోగం గురించి అని ఖాళీ చేశానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతం ఖాళీ ఉన్నాను. మొన్నటి వరకు డిఎస్సికి ప్రిపేర్ అయ్యానండి. అంటే ఎప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నారు? దాదాపు ఒక 1.5 year అవుతుందండి ఖాళీగా ఉన్నాను. అంతకుముందు ఏం చేశారు? 1.5 year ముందు? అంతకుముందు ప్రైవేట్ జాబ్ చేశానండి. ఏం చదువుకున్నారండి? డిగ్రీ బిఎడ్ అయిందండి నాది. డిగ్రీ బిఎడ్ అయ్యింది. సో మరి ఈ సంవత్సరం నుంచి ఎక్కడ టీచింగ్లో కానీ ఎక్కడ ఏం లేరు మీరు? చేయలేదండి, ఓన్లీ ప్రిపరేషన్లోనే ఉన్నాను నేను సంవత్సరం నుంచి. వాట్ నెక్స్ట్? అదే సార్, అదే పంతులు గారు జాబ్ వస్తుందా లేదా అని. ఓ చిన్న రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. అవకాశం ఉంటే ఇది ఒక్కటి వేసి చూడండి. శరీరానికి తాకే విధంగా. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ
ఈ సంపద వచ్చిన తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు, రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ స్టోర్ కూడా ఓపెన్ అయింది, ఒకసారి దాని గురించి డీటెయిల్గా చెప్పండి. అంటే ఈ ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ. ఇప్పుడు నేను 33 సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. సో నా పని ఏమిటంటే ఈ రుద్రాక్షలు ఎలా వేసుకోవాలో తెలియజేయడం, ఇందులో నకిలీలు ఉంటాయి జాగ్రత్త పడడం చెప్పడం. అలాగే ఈ నవరత్నాల్లో కూడా నకిలీల శాతం చాలా ఎక్కువ, ఇందులో కూడా మోసాలు బాగా ఎక్కువ. సో ఇంతకాలం ఇందులో చేశాం. అలాగే ఈ నవరత్నాల్లో ఉండేటువంటి మోసాలని కూడా తెలియజేద్దాం. అసలు మనం చూస్తుంటాం హైదరాబాద్లోనే ఎక్కడైనా కానివ్వండి, అది 100ల్లోనో రూపాయల్లో ఉండే రత్నాలు ఏకంగా వేలల్లో లక్షల్లో అమ్ముతుంటారు. అసలు ఆ మాటలు గారడిలో ఎదరవాళ్ళు పడిపోయి వాళ్ళ బలహీనతల్ని చక్కగా వీళ్ళు ఫోకస్ చేసుకొని వీళ్ళకి అనుకూలంగా వాడుకుంటుంటారు. సో వాళ్ళకి సంబంధించిన నగ పెట్టుకున్నారో అంటే రత్నం పెట్టుకున్నారో లేదో తెలియదు. ఒకవేళ వాళ్ళకి సంబంధించింది పెట్టుకుంటే అది అసలైందో కాదో తెలియదు. ఒకవేళ అసలైందే అయితే దాని సరైన ధర చెల్లించామా, 10 రెట్లు 20 రెట్లు చెల్లించామా తెలియదు. వాళ్ళు ఏది చెప్తే అది, ఎలా చెప్తే అట్లాగా. ఆ సర్టిఫికెట్స్ కూడా లోకల్లో సర్టిఫికెట్లు తీసి ఇస్తుంటారు. సో ఇలా కాకుండా వీటిలో ఒక అవగాహన కల్పిస్తూ మీరు అక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ రత్నం కావాలన్నా భారతదేశంలో మీరు ఎక్కడున్నా, ఈ సంస్థ భారతదేశంలో ఉన్న దగ్గర ఎక్కడుంటే అక్కడికి మీరు వెళ్ళి మీకు కావాల్సిన రింగ్ సైజు మీరు ఇస్తే ఆ రత్నాన్ని, అంటే ఈ రుద్ర ఫౌండేషన్ పార్ట్ కొంత సపోర్ట్ ఉంటుంది, మీరు తీసుకుంటే కొంత సపోర్ట్ రుద్ర ఫౌండేషన్ తర్వాత ఉంటుంది, మిగిలిందే మీరు పే చేయాల్సి వస్తుంది. ఆ వివరాలు వాళ్ళు చెప్తారు. సో అసలైన రత్నం మీ దగ్గరికి రావడానికి ఇక రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లో ఈ రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ మామూలు మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలకి బంగారం కొనుక్కోవడమే ఒక కళ. అది ఒక ప్లాన్ చేసుకొని గ్రాము కొనుక్కోవడమో, లేకపోతే ఏదైనా చిట్టి ఎత్తి కొనుక్కోవడమో, బిడ్డ పెళ్ళికో, లేకపోతే ఏదైనా ప్లాన్ చేసుకో, ఇలా ఇదొక ఉద్యమం, ఒక హోమంగా చేస్తారు. ఇప్పుడు అలాంటిది డైమండ్ జ్యువెలరీ, వజ్రపు ఆభరణాలు అనేటప్పటికి రియల్ డైమండ్, అసలైన డైమండ్ దగ్గరికి వచ్చేటప్పటికి అది మనతో కాదులే అని నిర్ణయానికి వచ్చేసే కుటుంబాలు చాలా ఉంటాయి. అలా కాదు, మీ బంగారు ఆభరణాలకి దగ్గరగా వజ్రపు ఆభరణాలు తీసుకురావడం మా ఉద్దేశం. అందుకనే కేవలం 2500 రూపాయలకి ముక్కుపుడక వజ్రపుది విత్ ఐజీఐ సర్టిఫికెట్తో ఇచ్చే ప్రయత్నం మేము అక్కడ ఇస్తున్నాం. అదే రేషియాలో మిగిలిన నగలన్నీ ఉంటాయి. అంటే మీరు ఒకవేళ మీరు ఏదైనా మ్యారేజ్కి ప్లాన్ చేసుకుంటే మీరు ఇన్ని వస్తాయి అనుకుంటే ఎన్ని నగలు వస్తాయో అక్కడికి వెళ్తే తెలుస్తాయి. అనవసరంగా డబ్బు వేస్ట్ చేయకండి, పాడు చేయకండి. సరైన ధరని చెల్లించడానికి ఈ ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థగా ఉంటుంది. మీరు అక్కడికి వెళితే రోడ్ నెంబర్ 36కి ఈరోజు రేపు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి చూడండి. ఎలా ఉందో, వ్యత్యాసం ఏమిటో తెలుస్తుంది. మన డబ్బు ఖచ్చితంగా విలువైనవి మనం తీసుకోగలుగుతాం. గురుగారు, మరో కాలర్ ఉన్నారు, పద్మ గారు. హలో హలో పద్మ గారు. హలో పద్మ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి గురువు గారితో మాట్లాడండి. హలో హలో ఏమండి, ఎలా ఉన్నారు? మీ టీవీ వాల్యూమ్ తగ్గించి గురువు గారితో హలో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. గురుగారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు గురుగారు. ఏం చేస్తున్నారు మీరు? ఆటో తోలుతుంది గురుగారు. సొంత ఆటో అయినా? సొంతదే గురుగారు. ఎక్కడ తోలుతుంటారు మీరు? అనపర్తి గురుగారు. అనపర్తి. పిల్లలండి? 2 అమ్మాయిలు గురుగారు. ఎంత వాళ్ళ వయసు? ఒకళ్ళు 13 గురుగారు, ఒకళ్ళు 10 గురుగారు. 10, 13. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆటో తోలుతున్నారు కదా, ఉదయం పూట సాయంత్రం పూట, అంటే మీరు నిత్యం తోలే సమయానికి ఒక అరగంట కానీ గంట కానీ అదనంగా, ఈ అరగంట మీరు పెట్టుకున్నా గంట మీరు పెట్టుకుంటే, అంటే ఒక టైం పెట్టుకోండి. ఇది మీది కాదు. అంటే మీరు రోజు బయలుదేరేదానికి ముందు టైంలో కానీ, లేకపోతే మీరు క్లోజ్ చేసి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నప్పుడు కానీ ఒక ½ అవర్ పెట్టుకోగలరా, 1 అవర్ పెట్టుకోగలరా? ఇది ఖచ్చితంగా మీది కాదు. ఇందులో వచ్చింది 10 రూపాయలు వచ్చినా 100 రూపాయలు వచ్చినా ఇది తీసి పక్కన పెట్టండి. ఇది మీది కాదు. తర్వాత అవసరమైతే ఈ మిగిలిన దాన్ని డౌన్ పేమెంట్గా చేసి ట్యాక్సీనో ఇంకొక ఆటోనో కొంటే డైరెక్ట్, అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్
ఇప్పుడు మీరు తోలి కష్టపడితే వచ్చే ఇన్కమ్ ఒకటి వస్తుంది ఆటో. అవును. ఈ అరగంటో గంటో మీరు సేవ్ చేసిన మనీ ఏదైతే ఉందో ఇది డౌన్ పేమెంట్గా చేస్తే ఇంకో ఆటోను మీరు తీసుకోగలుగుతారు. అది 2 పూటలు అద్దెకెళ్తుంది. మార్నింగ్ సెషన్, నైట్ సెషన్ 2 వెళ్తాయి. అది 2 రకాలుగా మిమ్మల్ని ఆదాయం తీసుకొస్తుంది. మీ ఆదాయంతో కలిపి 3 ఆదాయాలు అవుతాయి. కాబట్టి ఎదగడానికి అవకాశాలు ఇలాగా ఈ ప్యాసివ్ ఇన్కమ్ పెంచుకోవడానికి, అంటే మనం కష్టపడితే వచ్చే ఇన్కమ్ కాకుండా మనం కష్టపడకుండా ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ఆలోచనలు ఇలా చేయండి. 2 ఆడపిల్లలు ఎదుగుతూ ఉన్నారు. మీ అవసరాలు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయి. మనం సమయాన్ని డబ్బుగా మలుచుకోవడానికి ఏ అవకాశం ఉందో అవి అన్వేషించండి. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదన్నా 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. ఓం నమస్కారం సార్. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ సార్. ఏం చేస్తున్నారు? సార్ మా ఒక 3 years నుంచి నేను డిఎస్ కోసం ప్రిపేర్ అయ్యాను సార్. అది అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు ఖాళీగా ఉన్న జాబ్ కోసం ప్రిపేర్ చేసిన. ఎప్పటి నుంచి ఖాళీగా ఉన్నారు? ఇప్పుడు 3 years సార్. 3 years నుంచి ఖాళీగా ఉండి ఎగ్జామ్ రాసుకుంటాను. నాది ఎంఏ బీఈడి అయిపోయింది సార్. దానికోసం సార్ ఇంత బట్టల షోరూమ్ చేసిన. ఒక బట్టల షోరూమ్ ఇంత ముందు చేసి సార్. దానికోసము ఇప్పుడు ఏదో ఒకటి చేయండి, ఏదో పని చేయండి. ఒకవేళ మీరు రాసింది వచ్చింది అనుకోండి, ఇప్పుడు మానేయచ్చు. ఖాళీగా కూర్చునే దానికంటే మానేయలేదు సార్. మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయింది, మొన్న ఆగస్టులో అయిపోయింది. వెరీ గుడ్. దానికోసం అయిపోయింది. మళ్ళీ ఖాళీ ఉన్న కోసం ఒక ప్రైవేట్ చూసుకుంటున్నా. జాబ్ వస్తారు అలా అన్నట్టు చూసుకోండి. ముందు ఒక ప్లాట్ఫారం మీదకైతే రండి. ఏదో ప్లాట్ఫారం మీద ఉండి మనకి నచ్చింది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనకి నచ్చింది రాకపోతే వచ్చింది మనకి నచ్చే విధంగా మలుచుకుందాం. సో అంతేగాని ఖాళీగా కూర్చుంటూ మీనమేషాలు లెక్కెట్టకుండా, సమయాన్ని వృధా చేయకుండా, సమయాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మనకి కావాల్సినవి అందిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఒక దశముఖి రుద్రాక్ష, ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి. దీనితో పాటు ఏవైనా కలిపి వేసుకోవచ్చు, లేదా ఇది ఒక్కటి వేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. గురుగారు, కొంతమంది అంటే కష్టపడకుండా, అంటే పక్క వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అన్నీ మన దగ్గరికి కూడా రావాలి, మన దగ్గరికే అన్నీ రావాలి అనేసి అనుకుంటూ ఉంటారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం కష్టపడకుండా ఎవరి కష్టం మీదో ఆధారపడడం ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది కాస్త టెంపరీయే. ఒక్కొక్కసారి అదే ప్రాణాంతకం కూడా అవుతుంది. ఇప్పుడు ఓ పెద్ద జార్లో, ఒక గాజు సీసాలో ఒక ఆయన దాని నిండా గింజలు వేసి, బియ్యపు గింజలు వేసి పైన ఎలకను పెట్టాడు. ఈ ఎలక ఆహా ఎంత బాగుంది, మనం ఎక్కడికి వెళ్ళే పని లేదు, కష్టపడక్కర్లేదు, అటు ఇటు తిరగక్కర్లేదు, అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి అని చెప్పి ఆ గింజల్ని తింటుంది. అక్కడే ఉంటుంది, తింటుంది. కావలసినప్పుడు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తిన్నాం, కష్టపడాల్సిన పని లేదు. అది అలా తింటూ కిందకి వెళ్తుంది. తరుగుతుంటాయి కదా, సీసాలో లోపలికి వెళ్తుంది. అలా కొంతకాలానికి కింద వరకు వెళ్తుంది. గింజలన్నీ అయిపోయాయి, తినడానికి ఏమీ లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరైనా పైనుంచి గింజలు వేయాలి బతకాలంటే, లేకపోతే సీసాలోంచి దాన్ని బయటికి తీసి బయట ప్రపంచంలో వదలాలి, లేకపోతే చనిపోతుంది. సో గింజలు వేయాలి ఎవరైనా. సో ఇప్పుడు అవకాశం లేదు. తిన్నది గింజలు లేక చనిపోయింది. సో ఫ్రీ కోసం చూస్తే ఇలాగే ఉంటుంది. అదే ఫ్రీ కాకుండా తనే కష్టపడి వాటిని సేకరించి, అంటే కష్టపడి తెచ్చుకొని తింటే ఈ ప్రమాదం వచ్చేది కాదు. సో ఉచితంగా వస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఉచితంగా కాకుండా మనం కష్టపడి తెచ్చుకుంటే అది మనకి, మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. గురుగారు, ఎవరైతే జాతకపరంగా ఇబ్బంది పడుతున్నారో వారికి చక్కటి పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.